సార్ బాబురావు గారు, ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుతుండగానే అఖిలపక్ష సమావేశం కూడా జరుగుతోంది. అన్ని పార్టీలని కూడా పిలిచి ఈ పెహల్గాం ఇష్యూ మీద మాట్లాడుతున్న పరిస్థితి. అఫ్ కోర్స్ ఈ విషయంలో ద హోల్ నేషన్ అండ్ ఆల్ ది పార్టీస్ అక్రాస్ ద కంట్రీ స్టాండ్స్ టుగెదర్. అలాగే పార్టీలు సిద్ధాంతాలు వేరైనా కానీ ఈ ఉగ్రదాడి మీద విషయంలో మాత్రం అన్ని పార్టీలు కూడా ఒకే స్వరాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి. వాట్ ఈస్ ద ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేదాన్ని, దానికి సిగ్నల్గా నిన్న రాజ్నాథ్ సింగ్ గారు చాలా తీవ్రమైన వ్యాఖ్యలతో ఒక వార్నింగ్ ఇవ్వటం జరిగింది ఉగ్రవాదులకి. అలాగే దానికి సపోర్ట్గా నిలుస్తున్నటువంటి ఎవరు నిలుస్తుంటే వారికి కూడా. అలాగే ఈరోజు ప్రధాని మోదీ బీహార్లో మాట్లాడుతున్నప్పుడు ఒక మీటింగ్లో చాలా కఠినంగా ఉండబోతుంది చర్యలు అని చెప్పేసి చెప్తూ ఆయన ఇంగ్లీష్లో కూడా మేబీ హీ వాంట్స్ టు సెండ్ హిజ్ మెసేజ్ టు అదర్ నేషన్స్ యాజ్ వెల్ త్రూ అవుట్ ద వరల్డ్, అన్ని కంట్రీస్కి అర్థమయ్యేలాగా ఆయన ఇంగ్లీష్లో కూడా అదే మాట్లాడటం జరిగింది. ఎవరైతే ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారో వారి ప్రతి ఒక్కరిని, అలాగే వారిని బ్యాకప్ చేసినటువంటి ఎవరైతే సపోర్ట్గా వారికి మద్దతుగా నిలిచిన వారిని కూడా ఎవరిని వదలం, కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి. దానిలో భాగంగానే కొన్ని చర్యలు ఆల్రెడీ తీసుకుంది ఇండియన్ గవర్నమెంట్. మొత్తం పాకిస్తానీ వీసాస్ అన్నింటినీ రివోక్ చేశారు, పాకిస్తానీ నేషనల్స్ని వెళ్ళిపోమని చెప్పారు. అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ ఇండస్ వ్యాలీకి సంబంధించినటువంటి వాటర్ సంబంధించిన సింధు జలాలది కూడా దాన్ని టర్మినేట్ చేశారు అంటున్నారు. ఇదే ఫస్ట్ టైం అంటున్నారు. గతంలో ఎన్నిసార్లు ఎప్పుడు యుద్ధాలు జరిగినా పాకిస్తాన్తో లేదంటే కనుక బార్డర్లో ఘర్షణలు జరిగినా కానీ ఇంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకోలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ 1960s తర్వాత అని చెప్పేసి. దానికి ప్రతిగా పాకిస్తాన్ కూడా స్పందించింది. ఇట్ ఈస్ నథింగ్ బట్ వేజింగ్ వార్ ఆన్ అవర్ నేషన్ అని చెప్పేసి. ఇది ఇండైరెక్ట్గా చెప్పాలంటే యుద్ధాన్ని ప్రకటించినట్టే భారత్ మా దేశం మీద అని చెప్పేసి అంటాం. దానికి ప్రతిగా ఈవెన్ వారి ఎయిర్ స్పేస్ని కూడా క్లోజ్ చేసినట్లుగా చెప్తున్నారు. ఇండియన్ ఫ్లైట్స్కి వారి ఎయిర్ స్పేస్లోకి ఎంట్రీ లేదన్నట్టుగా. అలాగే బార్డర్ దగ్గర సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి రెండు వైపులా. వారు నిన్నటి నుంచే మిసైల్ ప్రయోగాలు కూడా సిద్ధం చేసినట్లుగా అర్థమవుతోంది. సార్, ఓవరాల్గా ఎలా చూడాలి? ఈజ్ ఇట్ గోయింగ్ టు బి అనదర్ వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ వెరీ సూన్, ఆర్ జస్ట్ సర్జికల్ స్ట్రైక్స్ జస్ట్ లైక్ బిఫోర్? ఇంతకుముందు మన పుల్వామా జరిగినప్పుడు ఎలాంటిదైతే బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ జరిగారో ఆ రకమైనటువంటి సైనిక చర్యతో ఆగుతుందా, లేదంటే కనుక ఇది ఫుల్ ప్లెడ్జ్డ్ వార్గా టర్న్ అయ్యే అవకాశం కనపడుతుంది? అంటే మొదటగా కాశ్మీర్లో జరిగినటువంటి 28 మందిని ఉగ్రవాదులు దారుణంగా మారణకాండ జరిపారు. దీన్ని దేశంలో పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ప్రపంచంలో అనేక దేశాల అధినేతలతో సహా అందరూ ఖండిస్తున్నారు, ఖండించాల్సిన విషయం. మరి ఇటీవల కాలంలో కాశ్మీర్లో శాంతి భద్రతలు మెరుగవుతున్నాయని, ఇంకా ఉగ్రవాదానికి చోటు లేదని ప్రభుత్వాలు చెప్తున్న టైంలో, అందరూ భావిస్తున్న టైంలో ఇటువంటి దారుణ మారణకాండని ఈ ఉగ్రవాదుల ముష్కర్లు ఈ రకమైనటువంటివి పాల్పడటం అనేది చాలా అమానుషం. దీన్ని ఖచ్చితంగా దేశం వాళ్ళ అఖిలపక్ష సమావేశం కావచ్చు, అఖిల పక్షాలు రాజకీయ పార్టీలే కాదు, మత సామరస్యంతో, మత విద్వేషాలతో సంబంధం లేకుండా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా దేశ పౌరులందరూ ఒక్క మాట మీద నిలబడి దీన్ని ఎదుర్కోవాలి. దీన్ని ఉగ్రవాదాన్ని ప్రజా జీవితం నుండి వేరు చేయటమే కాదు, ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాలి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం శాంతి భద్రతల పరంగా చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రజల యొక్క విశ్వాసాన్ని పొంది, ప్రత్యేకించి కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజల యొక్క విశ్వాసాన్ని పొంది, అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒక ఐక్యంగా ముందుకు సాగేటువంటి రీతిలో ప్రభుత్వాలు కూడా వ్యవహరించాలి. అలాగే
ఇప్పుడు వారు ఎక్కడున్నా బయటికి తీసుకొస్తాం, ఇవన్నీ అది తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ చర్యలకి ప్రజలు మద్దతు కూడా ఇస్తారు. కానీ అదే సందర్భంలో ఈ హత్యాకాండ జరిగిన తర్వాత రియాక్ట్ అవటం ఎంత ముఖ్యమో, ఇటువంటి ఘటనలు జరగకుండా నివారించటమో, ఎదుర్కోవటమో, గమనించటమో, దానికి అది కూడా చాలా ముఖ్యమైనదే. ఎందుకంటే ఇది మనకు ఒక ఘటన కాదు. దేశం ఇటువంటి ఘటనల్ని ఇంత తీవ్రమైన ఇంత పెద్ద ఘటనలు కాకపోయినా చాలా ఘటనలు చూసాం. మరి గతంలో పుల్వామా మొదలుకొని జరిగినటువంటి దాడులు వివిధ ప్రాంతాల్లో ఎలా జరుగుతున్నాయో చూస్తున్నాం. అది సీమాంతర ఉగ్రవాదులు కావచ్చు, లేకపోతే అంతర్గత ఉగ్రవాదులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా మెలకుగా ముందుగా జాగ్రత్త వహించి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపున పాకిస్తాన్ నుండి ఆ దేశానికి సంబంధించిన సైన్యాధిపతి చేసిన వ్యాఖ్యలు వారం రోజుల ముందే కనపడుతున్నాయి. కొన్ని ఉగ్రవాద సంస్థలు చేసినటువంటి వ్యాఖ్యలు కనపడుతున్నాయి. దీన్ని ఇంటెలిజెన్స్ విభాగము, రక్షణ శాఖలు ముందుగా గమనించి తగు చర్యల్ని ఇంకొక తీసుకుని ఉంటే ఉగ్రవాదుల్ని ఈ యథేచ్ఛగా సంచరించి ఇటువంటి మారణకాండ జరపకుండా ఎదుర్కొనే విషయంలో ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాలను కూడా గమనించాలి. ఇప్పుడు అంతేకాదు, ఇది ఉగ్రవాదానికి మతం అనేది ఉండదు. ఉగ్రవాదం అనేది అది ఒక ఉన్మాదం. దానికి ఆ ఉన్మాదం ప్రజల్ని, అది మతాలకు అతీతంగా ప్రజల్ని దాన్ని ఏ రకంగా హత్యలు చేస్తారో, మారణ హోమం సృష్టిస్తారో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇటువంటి తరుణంలో మరి మనకి 28 మంది చనిపోతే కాశ్మీర్లో ఈరోజు మనం చూస్తున్నాం. ప్రజలందరూ కూడా నిరసన తెలియజేసి కాశ్మీర్లో ప్రజలు ఉగ్రవాదాన్ని ఏమాత్రం కూడా సహించరాని ముక్త కంఠంతో అందరూ కూడా ఖండించడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. దీనికి మరి ఏవైతే ఉగ్రవాదులు ప్రజల మధ్య మతాల్ని సృష్టించి, ఉద్రిక్తతలను సృష్టించి, విద్వేషాలను రగిస్తాలని దురుద్దేశంతో ఇవాళ ఈ ఉగ్రవాదం చర్యకు పాల్పడుతుందో, ఆ ఉగ్రవాదం యొక్క దుష్ట లక్ష్యాలను ఎదుర్కోవాలంటే ఉమ్మడిగా సమైక్యంగా ఎదుర్కోవటం చాలా అవసరం. దీనికి ఒక మత ముద్ర వేసి, లేదు ఇంకొక రూపంలో చేయటానికి కొన్ని శక్తులు విద్వేషాన్ని రగల్చడానికి అటు అనేక రూపాల్లో సోషల్ మీడియాలోను వాటిల్లోనూ ప్రయత్నించేస్తారు. దానికి ఒక మతం రంగు పూయటం అనేటువంటిది ఏమాత్రం కూడా, ఉగ్రవాదం అనేదాన్ని మతం రంగు పూయటం ద్వారా ఉగ్రవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కొనేటువంటి లక్ష్యానికి విఘాతం కలిగించినట్టు అవుతుంది. మనం ఇదే ఘటనలో చూసాం. ఒక ముస్లిం యువకుడు ఆదిల్ షా హార్స్ రైడర్గా ఉండి ఈ ఉన్నటువంటి టూరిస్టులను రక్షించడం కోసం ఉగ్రవాదుల నుంచే తుపాకీ లాక్కుని వాళ్ళకి ఎదురు తిరిగే ప్రయత్నంలో అతన్ని కూడా కాల్చి చంపారు. అక్కడ ఈ మతం ఆ మతం అనే ఉగ్రవాదానికి లేదు, అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపటమే. కానీ అక్కడ మతాలకు అతీతంగా ప్రజలను రక్షించడానికి ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తే ఒక ముస్లిం వ్యాపారి స్థానికుడు 11 మందిని ఉగ్రవాదానికి గురి కాకుండా వాళ్ళని రక్షించినటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. అంటే ఉగ్రవాదాన్ని ప్రజలు మతాలకు అతీతంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నాలు, ప్రాణత్యాగాలు చేసి మరి కాపాడుకోవటానికి చేసిన ప్రయత్నాలు ఈ బాధాకరమైన విషయంలో కూడా మనకి ఒక ఐక్యత కనపడుతూ ఉంది. మరి ఇటువంటి తరుణంలో దీనికి మరి వాళ్ళ మనం చూస్తున్నాం, ఒక భద్రతా సమస్యని, ఒక మారణ హోమాన్ని ఎన్నికల కోసం, రాజకీయం కోసం, ఓట్ల కోసం ఎవరూ వాడుకోకూడదు. అలా వాడుకోవటం అనంటే మన భద్రతని, మన దేశ ఐక్యతని, లేదు ప్రజల ప్రాణాలని, లేదు ఉగ్రవాదులు మారణకాండను కూడా రాజకీయంగా పరిమితం చేస్తే
దీని ఒక విశాలమైనట్టుగా ఎదుర్కొనేటువంటి లక్ష్యం కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అందరం కలిసి ఉగ్రవాదం ఏ రూపంలో ఏ రకంగా ఉన్నా సరే ఖండించాలి. కేంద్ర ప్రభుత్వం జరిగిన ఈ భద్రతా వైఫల్యాల్ని, ఇంటెలిజెన్స్ వైఫల్యాల్ని గుర్తించి గమనించి దానికి బాధ్యత వహించి దాన్ని సరిదిద్దే ప్రయత్నాలు చేసి దేశంలో ఉన్న అన్ని పార్టీలని, అందరి వ్యక్తులని, అన్ని సమాజాలని ఉమ్మడిగా ఎదుర్కోవటానికి కూడా కలిపి ఉమ్మడిగా ఎదుర్కోవటం కోసం కూడా పూనుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. మరి ప్రధానమంత్రి గారు చేసిన ప్రకటన, దాని సారాంశము, రాజకీయ పక్షాల సమావేశం నుండి వార్తలు అందరూ కలిపి ఏ నిర్ణయాలు తీసుకుంటే సమాచారం కూడా బయటకు వస్తుంది. ఇప్పుడే జస్ట్ మేము ఈ ఉగ్రవాదుల దాడికి నిరసనగా విజయవాడలోనే లెనిన్ సెంటర్లో కొవ్వొత్తుల ర్యాలీ జరిపి డైరెక్ట్ గా ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాం. సిపిఎం పార్టీ తరఫున ఈ రోజు, రేపు, ఎల్లుండు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మతాలకు అతీతంగా ప్రజలను సమీకరించి ఈ ఉగ్రవాద దాడుల్ని ఖండిస్తూనే మత సామరస్యాన్ని, దేశ ఐక్యతని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతా ఉన్నాం. మరి ప్రభుత్వం కూడా అందుకు మరి ఎటువంటి చర్యలు తీసుకున్నారు, అఖిలపక్ష సమావేశంలో ఏ అంశాలు చర్చించాలి, ఏదైనా ఉమ్మడిగా దీన్ని ఎదుర్కోవాలి, లోపాలు గమనించి సరిదిద్దుకోవాలి. ఇదే ఐక్యతతో మత సామరస్యాన్ని, దేశ ఐక్యతను కూడా కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే బాబురావు గారు.